వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. మెస్సీ సీఎం రేవంత్ రెడ్డి గార్ల ఆట అదుర్స్. సీఎం రేవంత్ రెడ్డి గారిదే ఫస్ట్ గోల్. విజేతగా నిలిచిన సీఎం జట్టు. ఉత్సాహంగా ఫుట్బాల్ మ్యాచ్ ఊగిపోయిన ఉప్పల్ స్టేడియం. మెస్సీ అపర్ణ జట్టుపై సీఎం రేవంత్ రెడ్డి గారు సింగరేణి జట్టు విజయం. 2 గోల్స్ కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి గారు హాజరైన లోక్సభ ప్రతిపక్ష నేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు. మీ ప్రేమకు ధన్యవాదాలు. హైదరాబాద్ వచ్చి మీతో గడపడం గౌరవంగా భావిస్తున్నానంటూ దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ తన ప్రేమను పంచుకున్నారు. నౌ తెలంగాణ ఈజ్ రైజింగ్, కమ్ జాయిన్ ది రైస్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు మెస్సీకి పిలుపునిచ్చారు. మెస్సీని సాదరంగా ఆహ్వానించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. దళితుల సమస్యలపై పోరాడండి, అంబేద్కర్ గారి స్ఫూర్తితో ముందుకెళ్లండి అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఎస్సీ విభాగం మీటింగ్ లో దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, ఎంపీలు గడ్డం వంశీకృష్ణ గారు, కడియం కావ్య గారు హాజరయ్యారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. ఓట్ చోరీపై నేడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మహాధర్నా. రామ్లీలా మైదానంలో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమానికి హాజరు కానున్న కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవశ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రులు భారీ సంఖ్యలో హాజరవుతారు. ఓట్ చోరీపై కేంద్రాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సన్నద్ధమైంది. ఈ సాయంత్రం 4 గంటల నుంచి ఈ నిరసన కార్యక్రమం భారీగా చేపట్టనున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. పాలమూరు ఫేజ్ 1 కు అనుమతులు ఇవ్వండి, డిపిఆర్ ను క్లియర్ చేయండి అంటూ కేంద్రానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖ రాశారు. ఫేజ్ 1 లో 45 టీఎంసీలను వాడుకుంటాం, అన్ని ప్యాకేజీల్లోనూ 5 పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తామంటూ తెలిపారు. ఏపీ పేరు మార్చి పోలవరం నల్లమల సాగర్ కడుతుంది. ఆ ప్రాజెక్టు ను కట్టకుండా ఏపీని నిలవరించండి. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ ప్రాజెక్టులపై పెండింగ్ లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు. 2024 డిఎస్సి ద్వారా 10,000 మంది ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ. ప్రభుత్వ స్కూళ్లకు ఏడాదికి 140 కోట్ల వ్యయం. ఈ ఇయర్ నుంచే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ప్రారంభం. అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ గా ఐటీఐలంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు పేర్కొన్నారు. వచ్చే 3 ఏళ్లలో 17 లక్షల ఇండ్లు, పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో నాడు ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు. మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మిత్తిల భారం నెత్తిన మోపారు. ఉద్యోగాలు రావాలంటే యువతకు స్కిల్ నైపుణ్యం తప్పనిసరి. పరిగిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కు శంకుస్థాపన చేశారు.